ఊరుకాలుడు ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా అనాథాశ్రయానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరియర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరా నాయన. ఇవన్నీ కాదు గానీ మందేద్దాం బాబాయ్. ఓకే. మందా ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ. ఎక్కడ? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు. Cheers. అది రా. ఏ పోరా. అవ్వా, అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారే మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాకి చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి. నాకు మందు కావాలి. ఏ నాకు కూడా కావాలరా మందు. ఒసే అంత నువ్వే తాగేసావే. ఇక్కడ టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి. అరే నువ్వు సూపర్ రా. ఐ లవ్ యు రా. మేడం. అరే డబ్బులు తీయండి రా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు? ఇందాకే ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అచ్చి పోరా. ఏ అను అను, నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందిరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమా? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏమిటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో నా వాల్ క్లాక్ కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో చూద్దాం. ఇంకే సామాన్లు పోయాయేంటో. మధు, నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో నా సామాన్లన్నీ పోయాయండి. ఏమండి అటు చూడండి. ఏంటి వాసన? మందు. సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసి ఉంటారు మధు. అవునా? అమ్మో దొంగ సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లు. ఎందుకు మధు వాడిని తనడం? నీకు నొప్పి, నేను కొనిస్తాను కదా. నువ్వు కూర్చో పక్కన. ఇదేంటి చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోతు చేస్తున్నట్టుంది. నీకు హ్యాంగ్ ఓవర్ పెట్టి పడాల్సిందే బాబాయ్. ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నావు. మనం ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి ఎంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా? ఇంకా నయం, ఎవరు చూడలేదు. పద పద. రే అను ఎదురా. నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా. అది మనల్ని బయట పడేసి లోన్ ఉంటుందిరా. పదండి చూద్దాం. మధు వచ్చాడు. నాన్న ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను రా.
నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడో. ఆఫీస్కి టైం అయిందో లేదో ఎంత నీట్ గా తయారై వచ్చాడు చూడు. నీట్గానా? తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. రే బర్త్డే పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటున్నావురా? హా, ఈసారి నేను మా మమ్మీ మా డాడీ మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్యాచులర్గా ఇదే నా లాస్ట్ బర్త్డే కదా, అందుకే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మేము ముగ్గురమే చేసుకోవాలని మా పేరెంట్స్ కోరిక. అందుకే ఎవరిని పిలవట్లేదుగా. అలాగే అల్లుడు, మాకు మందు పార్టీ ఇచ్చేసి నువ్వేమన్నా చేసుకో. ఉమ్, ఉమ్. బావా బర్త్డే పార్టీ అంటేనే మందు పార్టీ, అది కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తావా? రేయ్ నిన్న తాగిందే దిగలేదు, మళ్ళీ ఇవాళ మందు పార్టీ ఏంట్రా? హలో, మార్నింగ్ టిఫిన్ చేస్తామా, మధ్యాహ్నం లంచ్ చేస్తామా, నైట్ కి డిన్నర్ చేస్తామా, ఇది అంతే. మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ Thank బర్త్డే you. రా. లవ్ యూ నాన్న. డాడ్ నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే. 1 2 ఓపెన్ ఏది? సన్ సమర్. Wish you many happy returns of the day. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ డాటర్ శ్రీముఖి. ఇవాళ నుంచి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్ ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. Such a great parents. Arya, you're too lucky. ఐ నో. Now we are very close friends. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంత సైలెంట్ గానా? జోష్ మ్యాన్, జోష్. మనం ఎవరిని టచ్ చేసినా సెలబ్రిటీ అవ్వడమే మన ప్రోగ్రామ్. ప్రజల్లో మళ్ళీ అవేర్నెస్ రావాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. మన బాస్ కి ఈ ప్రోగ్రామే కాదు, ఏ ప్రోగ్రామ్ అన్నా మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సో మన బాస్ మూడ్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత రిక్వెస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఆర్యా. వావ్, వాట్ ఈ సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. ఎనీ ప్రాబ్లం? నో నో నో, యువర్ ఆల్వేస్ వెల్కమ్. శ్రీ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఓ బాబాయ్, హలో. హలో. బాబీ హాయ్. అండ్ అను. హాయ్. హలో. బావా ఈ ఫిగర్ ఎవరు? ఎంతవరకు నాకు చూపించలేదు. మా డాడ్ నాకు బర్త్డే గిఫ్ట్ గా శ్రీముఖిని ఫ్రెండ్ గా ఇచ్చారు. ఆ అంకులే బెటర్. మా డాడీ ఉన్నారు, ఎంతవరకు కనీసం పని మనిషిని కూడా సెట్ చేయలేదు. కొంచెం మోస్తావా? మీ సిస్టర్ వింటే బాగోదు. సిస్టర్ నాకేనా అందరికా? నాకు తప్ప మీ అందరికి. సో వాట్స్ ద మ్యాటర్? ఆర్యా కమ్ ఫాస్ట్, నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఆ పిల్ల టచ్ తో మనవాడు సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాడు కదా. మనోడికి సినిమా కష్టాలు స్టార్ట్ అయినరా. ఎక్కడికి? నువ్వే చూద్దు కానిలే. ఆగండి. హూ ఈస్ దిస్ గై?
అల్లు అర్జున్ లాంటి బాయ్ ఫ్రెండ్ అన్నానుగా, అందుకే తెచ్చావా? ఏమిటి ఈ ఏజ్ లో సెటైర్స్ అవసరమా? ఆ, నా గ్లామర్ చూసి నీ కుళ్ళు. నా పేరు విఠల్. నీ పేరేంటి? ఆగండి ఆగండి రేయ్, మీ ఎలా రాపండి రా, అబ్బాయి ఎవరు తెలుస్తుంది. ఆర్య, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక్కడుంటే ప్రపంచానే మర్చిపోతాను. ఈవేళ చిల్డ్రన్స్ డే కదమ్మా, అందుకే ఇలా సరదాగా. తాతయ్య, ఆ, తను నా బెస్ట్ ఫ్రెండ్. మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. నీ సంతోషం కోసం బ్లెస్సింగ్సే కాదమ్మా, తపస్సే చేస్తాం. ఆర్య, మా తాతయ్య అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటే లైఫ్ అంతా మంచి జరుగుతుంది. కమాన్ ఆల్ ది బెస్ట్ అమ్మా. కమాన్. నేను ఈ సెంటిమెంట్స్ అన్ని నమ్మను. అండ్ ఈ అట్మాస్ఫియర్ కూడా నాకు బోర్ కొడుతుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ హియర్. లెట్స్ మూవ్ ప్లీజ్. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చుగా. ఐ హార్డ్లీ నో దెమ్. చలో లెట్స్ గో. ఏంది కమ్. వీడు నాతో మిస్బిహేవ్ చేశాడు. వాట్? ఎప్పుడు? సారీ బాస్, క్యాజువల్ గా టచ్ అయింది. చెప్తున్నాడు కదా సారీ అని. ఇంకా ఏంటి? ఆర్య, ఇట్ ఇస్ ఓకే ఫర్ యూ, నాట్ ఫర్ మీ. అరే విను. ఆ అమ్మాయి చెప్పింది నిజమే, కావాలనే టచ్ చేసి. ఈ పూటకి ఇంతేనా? గాడ్. అమ్మా టిఫిన్ పెట్టమ్మా. అక్కడుంది, పెట్టేసుకోరా. అది ఇవ్వండి. ఎందుక నవ్వులు? తమరెప్పుడూ లేనిదేదో వెరైటీగా ఫీల్ అవుతుంటే. తమరి వల్లే. మీ బర్త్డే గిఫ్ట్ కి నా మీద కోపం వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి, రాత్రి పబ్కి తీసుకెళ్లాను. అక్కడ ఎవడో చెయ్యేశాడని చెప్పి నాతో గొడవ పడింది. లేదు పబ్బే కదా, ఇవన్నీ కామన్, పట్టించుకోకని చెప్పాను. ఏం చేస్తాం, వాడొచ్చి తర్వాత నిజంగానే చెయ్యేశానని చెప్పాడు. ఈ లోపు నాతో గొడవ పడి వెళ్ళిపోయింది. నేనేం చేయను దానికి? చూసావా నీ థింకింగ్ లో తేడా? ఏ అమ్మాయినా బాగా హట్ అయితే గాని బాధపడదురా. తప్పు చేసావురా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కాళ్లే పట్టుకుంటావో కన్నీళ్ళు పెడతావో వెళ్ళి కన్విన్స్ చేసిరా. గో గో పోనన్నా. గో. శ్రీముఖి ఎక్కడుందండి? ఐ డోంట్ నో. శ్రీముఖి ఎనకు తెలియదు. ఏంటి బాబాయ్ ఇది? ఎక్స్క్యూజ్ మీ, శ్రీముఖి ఎక్కడుందండి? అల్లుడు, వీళ్ళకి మన తెలుగు భాష తప్ప అన్ని భాషలు వచ్చి అల్లుడు. ఓకే, తప్పైపోయింది మహాప్రభు. శ్రీముఖి గారు ఎక్కడున్నారో చెప్తారా? ఏంటి? కాలుతున్న మంటలన్న చేపెట్టొచ్చు గాని జంటలో కాదు. బాయ్. నాకు తప్పదు కదా. సారీరా, నేను అలా చేయాల్సింది కాదు. సరే, ఇంకొకసారి నీకు నచ్చని పని ఏది చేయను. ప్రామిస్ రా. ఈ ఏంజల్కి కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఆర్డర్ అయ్యండి. మీరు చెప్తే మీ మాట కాదనదు. కొంచెం చెప్పచ్చు కదా. ఏంటి, ఈ ఏజ్ లో కూడా రివెంజా? అదేదో దాని కాళ్ళే పట్టుకుంటా. శ్రీకృష్ణుడు అంత తోడుకే తప్పలేదు, నేనెంత. ఓకే.
ఇదంతా ప్రీ ప్లాన్డేగా. సరే ఇప్పుడైనా తీసుకెళ్ళనా? హ్యాపీ మీరు హ్యాపీయేగా? ఓకే బాయ్. బాయ్. రాక్షసి పద. అండ్ హియర్ వి గో. హౌ ఇస్ ఇట్? You are you. I'm telling you. ఏ ఆర్య ఇదిగో ఇది చూసా? జాగ్రత్త మధు. ఏంటి రోయ్ మంచి హుషారుగా ఉన్నారు. ఎస్ డాడ్. మీరు ఇచ్చిన గిఫ్ట్ పక్కనుంటే టైం అంతా వేస్ట్ డాడ్. నీకు ఫ్రెండ్ గానే పరిచయం చేశా, కానీ మీ టైం వేస్ట్ చూస్తుంటే మాకు టైం కలిసి వచ్చినట్టుంది. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పారా బాబు. సడన్ షాక్లు ఇస్తే ఈ ఏజ్ లో డ్యామేజ్లు తట్టుకోవడం కష్టం సుమి. అవునరా, అదేదో నువ్వు ముందే చెప్పావనుకో మేం మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. మ్యారేజా? నో వే. ఆ. ఈ మెటీరియల్ తో లవ్వా? ఇది బాడీ నిండా ఇగోతో నిండిన కొవ్వే ఉంది. మదర్ తెరిసేలా బిల్డప్ ఇస్తుంది కానీ నీకు మాత్రం ఏమన్నా తక్కువ కొవ్వు ఉందా? నాకన్నా డబల్ ఉంది. నిన్ను అలా అనకండ్రా. లవ్ కాకపోతే అరేంజ్ అనుకుని చేసుకోండి. ఏదేమైనా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. దానికి మేమైతే ఫిక్స్. రెడీ. నో. లాభం లేదురా. మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీకి చెప్పాల్సిందే.